చాలా దురదృష్టకరమైన సంఘటన అయితే జరిగిపోయిందండి ఇండియాలో. ఇదైతే అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఉంది కదా! ఆ విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతినైతే నేను తెలియజేస్తున్నాను. మనం టెక్నాలజీలో ఎంత ముందలకి వెళ్తున్నా గానీ, ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవటం చాలా బాధాకరం. టేక్ ఆఫ్ అయిన 60 సెకండ్ల లోపే మొత్తం ఇన్సిడెంట్ అంతా జరిగిపోయిందండి. 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది బోయింగ్ ఫ్యాక్టరీలో నేను తీసిన వీడియో. 787 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ఇదే. ఇప్పుడు ప్రమాదానికి ఏదైతే గురైందో అదే విమానం ఇది. దాని ఇంజన్ అదంతా మీరు చూస్తున్నారు కదా, ఇదే దాని ఇంజన్. ఇప్పుడు 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయినాయి ఈ ప్రమాదంలో. 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇదే డ్రీమ్ లైనర్ కాక్పిట్. ఇక్కడి నుంచే పైలట్స్ ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. టేక్ ఆఫ్ అయిన 60 సెకండ్లకే ప్రమాదం జరిగిపోయింది. పైలట్స్ మేడే అని చెప్పేసి ఏటీసీకి ఇన్ఫార్మ్ చేశారు. ఈ విమాన ప్రమాదంలో అందరు ప్యాసింజర్లు చనిపోయారని చెప్పేసి తెలుస్తుందండి. మొత్తం 242 మంది ప్యాసింజర్లు ఈ విమాన ప్రమాదంలో తమ ప్రాణాలను కోల్పోయారు. బోయింగ్ లెక్కల ప్రకారము 8 సార్లు చిన్న చితక ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి, కానీ ఎప్పుడూ ఎవరూ చావటం అయితే జరగలేదు. ఇదే ఫస్ట్ టైం డ్రీమ్ లైనర్ చరిత్రలో ఇంతమంది ప్రమాదానికి గురై చనిపోవటం. ఇతర ఎయిర్ బస్సులతో పోలిస్తే ఈ డ్రీమ్ లైనర్ 25% ఇంధనాన్ని సేవ్ చేస్తుంది. అందుకే పెద్ద పెద్ద విమానయాన సంస్థలన్నీ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ డ్రీమ్ లైనర్ ఫ్లైట్స్ ని కమర్షియల్ గా వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకూడదని కోరుకుంటూ ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి నా ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేస్తున్నాను.